కావాలని మీకు కోరుకుంటూ పెళ్ళై ఎంత కాలం అయింది? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు. లవ్ మ్యారేజా అరేంజ్డా? పెద్దలు చేసిన పెళ్లి మ్యామ్. విడాకులు కావాలా? దేనికి? అతనితో నేను పడలేకపోతున్నా మ్యామ్. తనకి నాకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా? లేరు మ్యామ్. పిల్లలు లేరు. ఎందుకని 5 years పెళ్ళయింది పిల్లలు లేకపోవడం? అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా? లేదు. అలా కాదు మ్యామ్. అతనికంటే కొంచెం ఏం తెలియదు. అమాయకంగా ఉంటాడా? అమాయకంగా ఏం ఉంటాడు. పని చేస్తాడు? మా కూలి పని చేస్తారు మ్యామ్. అమాయకంగా ఉంటాడని చెప్పేసి డివోర్స్ కావాలా? అలా అని కాదు మ్యామ్. అన్నిటికీ అనుమానం. తర్వాత ఇప్పుడు అమాయకుడు అన్నావు కదమ్మా. ఆ అమ్మాయి కూడా మ్యామ్. కానీ అన్నిటికీ నన్ను అనుమానిస్తారు. ఒకరితో మాట్లాడినా ఇలా అని చెప్పి అనుమానించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానిలో అతనికి నాకు కదమ్మా, కొద్దిగా వివరంగా చెప్పాలమ్మా. అన్నిటికీ అనుమానం అంటే మీ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు అనుమానం, వేరే మగవాళ్ళతో మాట్లాడినప్పుడు మగవాళ్ళతో మాట్లాడిన అనుమానమే, ఆడవాళ్ళతో మాట్లాడిన అనుమానమే సార్ అతనికి. ఆడవాళ్ళతో మాట్లాడితే ఏమన్నా అంటే అతనికి ఇంకొక అతనికి నాకు రిలేషన్ ఉంది, ఆమె మధ్యవర్త అని చెప్పి అలా మాట్లాడుతుంటారు వివరంగా తనతో. చెప్పమ్మా. సో నువ్వు నీకు వేరే వాళ్ళతో ఇది పెట్టాడా అతను? అలా అని చెప్పి అంటుంటారు. ఇది 5 ఏళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు? మంచి ప్రశ్న. ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా ట్రీట్మెంట్ కి వాటికి? లేదు మ్యామ్. వెళ్ళాలి. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగట్లేదా? పెళ్ళి 5 ఏళ్ళు అయింది, పిల్లలు పుడితే బెటర్ కదా, మీ ఇద్దరికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనలేదా? అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదని నేనే కలవనివ్వలేదు మ్యామ్. అసలు ఏంటి 5 ఏళ్ళ నుంచి కలవనివ్వలేదా? ఎందుకమ్మా నీకు ముందేమన్నా లవ్ అఫేర్ లాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటివి ఏం లేదు. పెళ్ళ ఏంటి ఇదేమన్నా? నాకు తెలిసి తెలియకపోయిన ఏజ్ లో పెళ్లి చేశారు అతనికి నాకు. అలా సరే ఇప్పటికైతే తెలిసింది కదమ్మా. 5 ఏళ్ళు అంటే మాక్సిమం అన్ని తెలుస్తుంది. 2-3 years కన్నా ఏదో ప్రాసెస్ లో కమిట్ అవ్వాలి Definitely గా కదా. నువ్వు అలా చేస్తున్నావు అంటే, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు నన్ను లవ్ చేస్తున్నావు ఏంటి? లేదు మ్యామ్. అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు? అతను రోజు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు మ్యామ్. అయ్యో, ఇప్పుడు ఏం చెప్పాలా, ఆయన మీద కంప్లైంట్లు ఏం చెప్పాలా అని వెతుక్కుంటున్నావు నువ్వు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓన్లీ మీ ఆయనతో డివోర్స్ ఇప్పించాలని చెప్పేసి వచ్చావు. అలా కాదు మ్యామ్. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ విషయం? ఆ అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు, ఆ అబ్బాయితో పడట్లేదు, నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా అసలు? లేదు మ్యామ్, తెలియదు. ఎందుకని వాళ్ళే కదా పెళ్లి చేసింది. అంటే తప్పు నీ వైపు ఏదో ఉండుంటది, అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు. చెప్పేస్తారులే ఇల్లు అని చెప్పి. లేదు మ్యామ్. కాదమ్మా, నువ్వు చెప్తే మొత్తం లిస్ట్ అంతా చాటుబారెడ్ లిస్ట్ అతని గురించి చెప్పేసే. అనుమానం, తాగుతాడు, అమాయకుడు, నువ్వు దానివల్ల నువ్వు అతన్ని భార్యాభర్తల సంబంధం గురించి దగ్గరికి రానివ్వలేదు కాబట్టి 5 సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేరు. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? సార్ నాకు అసలు మందలవాటి లేదు సార్. సూపర్. కాదు, ఇంకా ఏమైనా లిస్ట్, అమ్మాయి లిస్ట్ చెప్పనియండి. చెప్పు, ఇంకా చెప్పు. ఓన్లీ ఇదేనా రీజన్? అదేదో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే విడగొట్టేవాళ్ళు కదమ్మా. అమ్మ వాళ్ళకి తెలియదు మ్యామ్. ఎందుకు చెప్పలేదు అంటున్నా? నేను చదువుకునేటప్పుడు ఆ ఏజ్ లో పెళ్లి చేశారు. ఇంట్లో సిచ్యువేషన్ ఓకే, నీ ప్రాబ్లం ఇది అని చెప్పిన వాళ్ళు నమ్మరు కాబట్టి 5 ఏళ్ల నుంచి భరిస్తున్నాను అంటున్నావు. ఈ 5 సంవత్సరాలు నువ్వేమైనా తప్పు చేసావమ్మా? లేదు లేదు. ఏం తప్పు చేయలేదు. అతను అనుమానం పట్టమే కానీ ఏం తప్పు చేయలేదు. ఏ వ్యక్తితో అతను అనుమానం పడుతున్నాడు, ఎవరు ఏ ఆడది మధ్యవర్తిగా ఉందని అంటున్నాడు, ఏంటా కదా? మా పక్కింటి అతను నార్మల్ గా మాట్లాడినా కూడా అతను ఇలా అంటుండే. నార్మల్ గా ఏ సందర్భంలో మాట్లాడతారు మీరు? ఏమైనా కావాలంటే పక్కన వాటర్ వచ్చేటప్పుడు అతను వచ్చి అడగడం గట్రా చేసి ఇతను అనుమానిస్తాడు. అతను ఎందుకు వస్తాడు, ఎందుకు మాట్లాడతాడు. అతనికి పెళ్ళి అవ్వలేదా? పెళ్లి కాలేదు. కాలేదు అతనికి. మళ్ళీ ఎవరు ఆడవాళ్ళు మధ్యవర్తిత్వం అనేది? ఇంకొక అమ్మాయి ఉంటది. ఎక్కడ అమ్మాయి? పక్కన వాళ్ళు కూడా. ఆమె నేను క్లోజ్ గా ఉంటాను, వీళ్ళు యువతలు ఉంటారు. అతనితో మాట్లాడినప్పుడు ఈమె వచ్చి అతను చెప్పింది వచ్చి ఈమె చెప్తుందని చెప్పి అతను అలా అతనికి ఎక్కడో ఒక చోట చిన్న అనుమానం లేకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతాడు? సరే, నీ వర్షన్ ఇంతేనా? నువ్వు చెప్పాల్సింది ఇంతేనా? సరే, మరి రాజుతో కూడా మాట్లాడదాం, అతను ఏం చెప్తాడు. నమస్తే రాజు గారు. నమస్తే మేడం. అదో మీ రాణి గారు, మీ శ్రీమతి గారు ఇవన్నీ చెప్తున్నారు, మరి ఏంటి అవన్నీ నిజమేనా? మేడం నాకు మందలవాటి లేదు మేడం. ఓకే. నాకు డౌట్, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా? అమ్మాయి పేరు చూసి చేసుకున్నావా? రాజు రాణి కలిసి ఉంటదని అంతేనా? మేడం తనంటే తన ఫోటో ఫస్ట్ చూసినప్పుడు ఇష్టపడ్డాను. రాణి అన్నాకి ఇంకా ఇష్టపడ్డా. అదేం లేదు సార్. సరే, పోలే అలా కలిసింది కొన్ని, అంతే. ఇంకా చెప్పండి. కానీ రాణి ఇప్పుడు నీకు రాజు వద్దంటుంది. ఆవిడ అలాన్ని కారణం పక్కింటి అతను. పక్కింటి అతనితో ఎఫ్ఐఆర్ ఉంది. ఇది కూడా మేము ఇలానే అనుమానిస్తూ ఉంటాడు. నువ్వు ఆయన చెప్పని. మేడం పెళ్ళై మాకు 5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఎప్పుడు కలవలేదు. ఆ పక్కింటి అతను ఎవరు కాదు మేడం, తను చదువుకున్న రోజుల్లో క్లాస్మేట్, వాళ్ళిద్దరు లవర్స్. అప్పటి నుండి నన్ను దూరం పెట్టడం, అసలు పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు అతను ఇంటికి వచ్చి వెళ్తాడు. ఆ విషయం మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు.
అతనేంటి పెళ్ళి అయ్యి ఉందా లేకపోతే వాళ్ళ ఊరే వాళ్ళ ఇల్లే అక్కడ ఫస్ట్ నుంచి? మా ఊరి అతను ఈ అమ్మాయి చదువుకున్నప్పుడు ఒకే కాలేజ్ అంట వాళ్ళిద్దరు. ఓకే, అబ్బాయి మీకు ఫస్ట్ నుంచి పక్కింట్లోనే ఉన్నాడు. మీ పెళ్ళి అయినాక తెలిసింది ఈ అమ్మాయి పాత బాయ్ ఫ్రెండ్ అని. పాత బాయ్ బాయ్ ఫ్రెండ్ అనా క్లాస్మేట్స్ అనా? క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అబ్బో. కాకపోతే మాది అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు పెళ్ళి అయినాక ఒక 10 days కల్లా నాకు తెలిసింది. అతని పేరేంటి? అతని పేరు రాజేష్ మేడం. అమ్మా నీకు రాజేష్ అంటే తెలుసా? మీ ఇంటి పక్కన ఉంటాడట. తెలుసు మ్యామ్, కానీ మా క్లాస్మేట్ మ్యామ్. అంతే, నీ బాయ్ ఫ్రెండ్ కాదు. బాయ్ ఫ్రెండ్ కాదు. మీరు అతను పెళ్లి చేసుకోవాలని అనుకోలే ఎప్పుడు? మీ ఇంటికి అతను ఎప్పుడు రాలే? వచ్చారు మ్యామ్, అంటే నార్మల్ గా ఏదైనా కావాలి అనుకుంటే. ఎవరా? మీ ఆయన ఉన్నప్పుడు వచ్చాడు, మీ ఆయన లేనప్పుడు వచ్చాడు? ఒక్కొక్కసారి అతను ఉన్నప్పుడు కూడా వచ్చేవారు. అతను లేనప్పుడు ఎప్పుడు వచ్చాడు? అతను లేనప్పుడు మేడం అబద్ధం చెప్తుంది మేడం, నేను ఉన్నప్పుడు ఎప్పుడు మేము రాలేదు. నిజం అదే చెప్తున్నాం. అడుగుతావా? ఒకటే ఒకసారి వచ్చాడు మ్యామ్. అతను ఉన్నప్పుడు కూడా ఒకసారి 1-2 సార్లు వచ్చాడు. అతను లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు? 2 సార్లు 3 సార్లు ఎక్కువ. ఎందుకు వచ్చాడు? ఇతను అనుమానిస్తున్నాడు అని చెప్పి అతనికి ఇట్లా నార్మల్ గా అంటే అతను రావడం కూడా మానేశాడు మ్యామ్. ఇట్లా చేస్తున్నాడు. సరే, నీ దగ్గర ఇంకా పక్కింటైనా అని చెప్పావు. పక్కింటి అతను మా క్లాస్మేట్ అని మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇప్పుడు ఆయన చెప్పేంత వరకు నువ్వు చెప్పట్లా. గురించి చెప్పింది, అబ్బాయి గురించి తప్ప. పక్కింటైనా నీళ్ళ గురించి దాని గురించి అడుగుతాడని చెప్తున్నావు, కానీ నా కాలేజ్ లో నా క్లాస్మేట్ అని చెప్పాలి కదా మరి నువ్వు. మేడం 1-2 సార్లు కాదు మేడం, నేను రోజు పనికి వెళ్తా, ప్రతిరోజు వచ్చి ఇంటికి వెళ్తాడు మేడం. ఎవరు నువ్వు ఒక చెప్తున్నారు? నిమిషం, ఇప్పుడు పెళ్ళైన 10 రోజులకి పక్కింటి అబ్బాయి క్లాస్మేట్ ఇలా ఎవరో తెలిసిందని చెప్పేసి అన్నావు కదా, మరి నేళ్ళు ఏం చేస్తున్నావు వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పకుండా? అప్పుడే ఎందుకు డెసిషన్ తీసుకోలేదు? నేను ఇంకా మారుతాదేమో అని ట్రై ఏంటి చేస్తాను. ఇన్నేళ్ళ? తనంటే నాకు ఇష్టం మేడం, ఫోటో చూస్తానే ఇష్టపడ్డా కాబట్టి ఆడికి 2-3 సార్లు చెప్పా, నీకు అఫైర్ ఉందని నాకు తెలుసు, ఇప్పటి నుండి మానుకో. ఎఫ్ఐఆర్ సంగతి అనట్లేదు. వచ్చేసి రాజు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 10 రోజులు పెళ్ళైన 10 రోజులకి ఆ అమ్మాయికి గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే అంశం నీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ప్రశ్నించినప్పుడు ఇంక వదిలేశాను అని అందా, ఇంకా మనసులోనే ఉన్నాడు అని అందా? లేదు, వదిలేశాను అని అన్నాడు, కానీ వాస్తవానికి వదలలేదు, తర్వాత కంటిన్యూ అయిపోయిందని నన్ను అన్నావు. సో నిన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏంటి? నువ్వు తాగొచ్చి అనుమానం పడతావంట. తాగొచ్చి అనుమానం పడటం వల్ల, లేదంటే రాజు తన మనసులో ఉండటం వల్ల? సార్ మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయండి, ఇప్పటి వరకు నాకు మందు ఎలా ఉంటుందో తెలియదు. మందు లేదు. కాదు నాన్న, 5 years ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మీటింగ్ పెట్టాలనిపించలేదా నీకు? నువ్వు మగాడు కాదు అనేస్తారు కదా కొన్ని రోజులకి. ఇంట్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం అరే మీ కాదు. అమ్మాయి దగ్గరికి రానివ్వట్లేదండి అని మీటింగ్ పెట్టాలి 6 months కన్నా, లేకపోతే అది అట్లా ఎంత దూరం వెళ్తుందో తెలుసా? మారుతాదేమో అని ట్రై చేసి అయ్యో 6 months, 8 months, 1 year, 1.5 year, 2 years, ఓ లిమిట్ ఉండాలిగా. 5 years అంటే ఆ అమ్మాయి పరుగు పోద్దని భయపడ్డావా, నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా? ఈ 2 కాదు కానీ సార్, అమ్మాయి అంటే ఇష్టం, ఎప్పుడోసారి మారుద్ది అంతే, ఒక నమ్మకం. నీ సహనానికి నమస్కారం. అమ్మాయి కూడా అందుగా ఇగో సరే, ఇదే నీకు ఎవరు ఈ చెప్పారు? సమాధానాల్లో నువ్వు తెలిసిపోతుంది. లేనప్పుడు పదే పక్కింటి అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? ఒక్కలే చెప్పారా, చాలా మంది చెప్పారా? ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, ఇందాక చెప్పింది కదా, ఆ అమ్మాయి చెప్పింది. ఓ రోజు కల్లారా చూపించింది, నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటరా, దాన్ని ఎట్లా నమ్ముతున్నావు అని. ఇప్పటికి మీ ఆవిడంటే ఇష్టమా నీకు? ఇష్టమే మేడం, ఆ అయ్యో అమ్మాయితో అతనితో అక్రమ సంబంధం ఉందని తెలుసు కూడా. తెలిసి కూడా ఇష్టమే మేడం. నాకు అతను వద్దు మ్యామ్. నువ్వు కరెక్టేలేమ్మా, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావులే. కానీ నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా? అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా? ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి, అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది, నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని? చూశాను సార్, కానీ బయట చెప్తే పరువు పోతుంది అన్నారు. నీ పరువు తగలయ్యా, నువ్వు బుద్ధుడువా సిద్ధాంతుడువా? రాణి రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది. మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో? మీతో పాటే ఉంటారా, వేరే ఉంటారా? వేరే ఉంటారు. సరే, ఈ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయి బహుశా ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పడదు కాబట్టి ఆమె ఏమైనా కదలుతుందో అని అనుకుందాం. ఇంకా ఎవరన్నా చెప్పారా? రెడీ హ్యాండెడ్ గా చూసాడు కదా సార్. చూసాడు, కళ్ళతో. ఆ అమ్మాయి అంటుంది కదా మేడం, పెరుగు తీసుకోవడానికి వచ్చాడు అని. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే, ఆ అబ్బాయికి త్వరలో పెళ్లి కాబోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈవిడ ఏమనుకుంటుందంటే, నేను మిమ్మల్ని వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటుంది. అతను ఆల్రెడీ ఈవిడతో నడిపిస్తూ వేరే పెళ్లికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. పెళ్లి ఫిక్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.